సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, నేను మీ దివ్య. ప్రెసెంట్ మనం జూ పార్క్ లో అయితే ఉన్నాము అండ్ ఇక్కడ వైట్ టైగర్స్ ఉండే ప్లేస్ దగ్గర అయితే వచ్చేసాను నేను. మనం వైట్ టైగర్స్ చాలా రేర్ గా అయితే చూస్తుంటాము. వైజాగ్ జూ పార్క్ లో ప్రెసెంట్ 2 ఉన్నట్టున్నాయి. సో వాటి బిహేవియర్ ప్యాటర్న్స్, వాటి ఫీడింగ్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. నమస్తే అండి. వైజాగ్ జూ పార్క్ లో ఎన్ని వైట్ టైగర్స్ ఉన్నాయండి? మనకు వైట్ టైగర్లు 3 ఉన్నాయమ్మా. 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఓకే. 3 ఫీమేల్, మెయిల్ ఏంటంటే 2 మేల్ 1 ఫీమేల్ ఉంది. ఓకే, 2 మెయిల్ 1 ఫీమేల్ ఉన్నాయి. 1 ఫీమేల్ ఉంది. సో వాటి ఫీడింగ్ ఎలా ఉంటుందండి? పొద్దున మనం 11 గంటలకి మనం చికెన్ పాలు పెడతాం. 2 కేజీలు చికెన్, లీటర్ పాలు పెడతాం. అంతే. 2 కేజీలు చికెన్ తింటే సరిపోతుందా దానికి? సాయంత్రం 10 కేజీలు పెడతాం. సాయంత్రం బీపు 10 కేజీలు పెడతాం. ఓకే. సాయంత్రం 10 కేజీలు కూడా మనం 10 కేజీలు పెట్టిన ఫీడింగ్ మొత్తం తీసుకుంటే జంతు హెల్దీగా ఉన్నట్టే. అందులో ఫీడింగ్ తినపోయింది అనుకో జంతు కొద్దిగా నీరసంగా ఉంటుంది అనమాట. అని పని పెట్టి మనం ఇక్కడ మన అధికారులకు ముందు చెప్తాం, ఫారెస్ట్ గానీ రేంజర్లు గానీ చెప్పిన తర్వాత ఆయనేమో డాక్టర్ చెప్తారు పలానా జంతువులు పలానా దగ్గర ఇలాగ ఉంది అంటే అప్పుడు ఆయన వస్తారు. ఏమంటే ఇలాగ ఉంది అంటే అప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేస్తారు అనమాట. ఓకే. డాక్టర్స్ ఏ టైంలో ఉన్నా అవైలబుల్ లో ఉంటారా? ఏ టైం కైనా వస్తారు. మనం అనుకున్న టైంకి ఉంటుంటారు. ఇక్కడే ఉంటారు. సాయంత్రం 5 వరకు ఇక్కడే ఉంటారు. డైలీ పులి యాక్టివిటీ ఎలా ఉంటుందండి? డైలీ అంతా ఉదయం మనం 8 గంటల నుంచి బయటకు వగుతాం. 8 గంటలంతా అలాగా 8-9 గంటల వరకు అలాగే తిరుగుతూ ఉంటది. అంటే అడవిలో అంతే అది నైట్ పూట ఎక్కువ తిరుగుతుంది. ఇది మన జూలో అంతా పొద్దులంతా నైట్ బంధిస్తాం పెట్టి 1 గంట గడ తిరుగుతుంది. కానీ నైట్ పూట హెల్తీగా ఉంటుంది. మధ్యాహ్నం పూట ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట అడవిలో అంతే. ఇప్పుడు అడవిలో ఉన్నది అనుకో జంతువులు అది నైట్ పూట వేటయాడు ఆడుకొని తింటది. తర్వాత మధ్యాహ్నం ఎక్కడ పడుకుని తినమాట. ఏ రాయి ఒడ్డుకు చెట్టు దగ్గరకు ఎక్కడ వెళ్ళేసి పడుకుంటుంది. మార్నింగ్ అంతా ఇలా కొంచెం తిరిగేసేసి నైట్ అంతా మనం రూమ్ లో బంధిస్తాం పెట్టి బయటికి 1 గంట కదా అలాగే తిరుగుతుంది. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటది. మళ్ళీ 1 గంట తిరిగింది అనుకో మళ్ళీ 1 గంట పడుకొని పోతుంది. ఈ పుల్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? మనకు ఫస్ట్ హైదరాబాద్ నుంచి 2 ఇచ్చారమ్మా. సిరీసా కుమార్ అనేసి 2 ఇచ్చారు. ఆ దగ్గర పుట్టిన పిల్లలు 12 పిల్లలు పుట్టింది ఇక్కడ. 12 పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ పిల్లలు మనం మలేసి ఇచ్చాం. జీరాబిల్కి మలేసికి 3 టైగర్ అంటే 3 టైగర్లు ఇచ్చాం. తర్వాత ఉన్నదానికేమో మళ్ళా కనకమృగం ఒకటి మనకి ఇచ్చారు. ఆ కనకి 1 టైగర్ ఇచ్చాం. మొన్న జీరాబిల్కి 1 టైగర్ ఇచ్చాం. అలా అనమాట. ఇంకొక జూకి అంటే మన లేని జంతువులు వారకుండా మనకు ఉండదు. అలాగే మనం మర్చుకుంటాం. ఓకే. అంటే కొన్ని జూస్ లో కొన్ని జంతువులు లేకపోతే ఇక్కడ ఎక్కువ పుట్టడం వల్ల వాటికి మీరు పంపించారు. ఓకే ఓకే. మీ ట్రైనింగ్ ఎలా ఉంటుందండి? ఈ పులులకి పర్టికులర్ గా పులి వరకే మీరు చూస్తారు కదా, మీ ట్రైనింగ్ ఎలా ఇస్తారు? మీకు ఎవరు ఇస్తారు? ఇప్పుడు సీనియర్ ఉంటారమ్మా. సీనియర్ దగ్గరికి సీనియర్ జూనియర్ ఉంటారు. ఇప్పుడు నేను సీనియర్ అనుకో, నేను జూనియర్ అనుకో, ఇంకో సీనియర్ తోటి అలాగే మనం సీనియర్ కొద్దిగా వాడు మనం చెప్తాడు. ఇప్పుడు నేను 2006 చేస్తున్నాను. ఆ జంతు ఎలాగ ఉంటుంది ఏంటంటే నాకు తెలుసు. ఇప్పుడు నా వెనకాల కొత్త వచ్చానుకో వాడికి ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఇలాగ ఉంటుంది పోయిస్తాం ఇలాగ ఉంటుంది అనేసి మనం వాడికి చెప్తాం. నా వెనకాల 4-5 తిరిగాడు అనుకో వాడికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఈ జంతువులు కూడా ఇప్పుడు నేను పిలిచినట్టు ఇంకోటి పిలిస్తే రాదు. అది ఆడికి కొత్త వెళ్తే భయం అంతా భయపడుతుంది. నాకేం చేస్తాడా ఏటా అని భయంతో అది ముందు కేటాగిస్తుంది మనకి. అదే రోజుకి మనం వెళ్ళినడికి అంతే ఏమన్నదు మనం చూస్తుంది కాము ఉంటుంది. వైల్డ్ యానిమల్స్ కొంచెం డేంజరస్ అండ్ పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఉంటాయి కదండి. పులి అందులో బాగా ఎక్కువగా గాండ్రిస్తుంటది కదా, అది ఇక్కడ కూడా జూలో అలాగే చేస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇక్కడ కూడా మనకమ్మంటే టైగర్ ఆడదానికి వీటికి వచ్చేది అనుకోమ్మ. వీటికి వచ్చిన తర్వాత అరుస్తుంది. ఇప్పుడు అడవిలో అంతే ఇక్కడ ఒక టైగర్ ఇంకొక టైగర్ ఉంటది. ఆ ఎరుపు పెట్టి అప్పుడు మేలు ఫిమేల్ దగ్గర వస్తుంది అనమాట. ఈ ఆడది వీటికి వచ్చిన తర్వాత ఎక్కువ అరుపు వస్తుంది. ఆ ఎరుపు వల్ల మేల్ ఎక్కడైనా ఉంటే ఫిమేల్ దగ్గర వస్తుంది అనమాట. అప్పుడు ఈ 2 కాసింగ్ అవుతుంది. అదనమాట. అప్పుడు ఆ వీటికి వచ్చిన తర్వాత అరుపు వస్తుంది. అది నెలకి మనం 30 తారీఖు వస్తుందో అంటే 20 తారీఖు వస్తుందో అంత మన జూలో భయపెట్టాను. అడవిలో అంతా మరి మనకి తెలియదు కదా. మనకి 28కి 29 కల్లా ఇలా వస్తుంటది వీటికి. అప్పుడు ఆ వీటికి అంతే మనం అది రోలింగ్ అవుతుంది. ఆడది రోలింగ్ అవుతుంది, అలాగే తిరుగుతుంటది. అప్పుడు వీటికి వచ్చేసి మనం 2 కలుపుతాం అనమాట. అప్పుడు కాసింగ్ అవుతుంది. ఆ టైంలో ఎక్కువ అరుపు వస్తుంది అనమాట. ప్రెసెంట్ ఇక్కడ ఉన్న పులులు ఏజ్ ఏంటండి? ఏజ్ ఇప్పుడు బాలన్న టైగర్ 7 సంవత్సరాలు అమ్మా. బేతాని 13 సంవత్సరాలు. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఈ పులులు బతుకుతాయి?
మనకి అడవిలో అంటే 16 నుంచి 18 సంవత్సరాలు చచ్చిపోతుందమ్మా. మన జూలో అంటే 20 సంవత్సరాలు 22, 23 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకంటే మనం అంత జాగ్రత్త చూసుకుంటాం పెట్టి. ఈయనకి కష్టం వచ్చినా ఏమైనా ఆయనకి మనం మాత్రలు కానీ మందులు కానీ ట్రీట్మెంట్ చేయడం పెట్టి 20 సంవత్సరాలు 22 సంవత్సరాలకి మనం బతుకుతుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా. సో ఇక్కడ చాలా మంది చిన్న చిన్న కిడ్స్ అయితే వచ్చేసారు, ప్రీ స్కూల్ అనుకుంటా. సో ఫ్యూచర్ కిడ్స్ నుంచి చిన్న చిన్న పిల్లల్ని జూకి ఒక ట్రిప్ లాగా తీసుకొచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు జూకి ఈ ఏజ్ లో రావడానికి రీజన్స్ ఏంటో. నమస్తే మేడం. హాయ్ అండి. సో ఇంత చిన్న పిల్లల్ని తీసుకురావడానికి రీజన్స్ ఏంటండి? యాక్చువల్లీ మా ప్రీ స్కూల్ అనేది వీళ్ళకి మనం డైరెక్ట్ గా బుక్స్ చూపించే కన్నా రియల్ లైఫ్ వాళ్ళకి యానిమల్స్ అనేది కాన్సెప్ట్ మేము చూపిస్తున్నామండి. అంటే ఇంట్రడక్షన్ బిఫోర్ లైక్ బుక్స్ కి మేము వీళ్ళకి రియల్ లైఫ్ గా వీళ్ళకి ఇక్కడ జూక్ తీసుకొని వచ్చి దిస్ ఇస్ ద వైల్డ్ యానిమల్స్, దిస్ ఇస్ ద బర్డ్స్, దిస్ ఇస్ ద అన్ని మేము అన్ని చూపించిన తర్వాత మేము టాపిక్స్ కి వెళ్తాం. సో డైరెక్ట్ గా మనం టాపిక్స్ కి వెళ్ళి బుక్స్ చూపించి దిస్ ఇస్ టైగర్, దిస్ ఇస్ లయన్ అని చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. సో రియల్ లైఫ్ గా వాళ్ళకి చూపించడానికి మేము ఈ ట్రిప్ వేసాం, ఫీల్డ్ ట్రిప్. సో నైస్ థాట్. యాక్చువల్లీ బుక్స్ లో చూపిస్తే వాళ్ళకి అంత రియలిస్టిక్ గా ఉండదు కాబట్టి జూకి డైరెక్ట్ గా తీసుకొని వచ్చి ఇలా. ఓకే, ఈ వీళ్ళు ఏ క్లాస్ అండి? యాక్చువల్లీ వీళ్ళది ప్లే గ్రూప్ అండ్ నర్సరీ. Okay, సో nursery. నేను రీసెంట్ గానే ఇక్కడ మధురవాడలో నేను స్టార్ట్ చేశాను. సో Okay. ప్రీ స్కూల్ అండ్ ఐ హ్యావ్ 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్ ఆల్సో. సో ఆఫ్టర్ దట్ ఐ కేమ్ హియర్ అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ ప్రీ స్కూల్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ డన్ దేర్. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అంతా జస్ట్ ఏదో మనం స్కూల్కి వెళ్ళాము చదివాము బోర్ కొట్టకుండా వీళ్ళకి ఏంటంటే ఫన్ లెర్నింగ్ త్రూ మేము అన్ని నేర్పిస్తున్నాం అనమాట వీళ్ళకి. ఓకే, వీళ్ళు మాట్లాడతారండి. యా లిపిక, హాయ్ నాన్న. వజ్జని హాయ్. నీ పేరు చెప్పు. హాయ్ చెప్పవా? హాయ్ ఏం పేరు నీ పేరు? ఎత్తికాసి తెలుగు వచ్చా? వచ్చా. ఎక్కడికి వచ్చావు నువ్వు ఇప్పుడు? జూకి జూకా? జూలో ఏముంటాయి? యానిమల్స్ యానిమల్స్ ఉంటాయా? యానిమల్స్ చూసావా మరి? చూసావా? ఏం యానిమల్స్ చూసావు? ఇప్పుడు మనం చెప్పు పబ్లిక్, చెప్పు. ఎలిఫెంట్ చూసావా? ఎలిఫెంట్ ని బాగుందా ఎలిఫెంట్? ఇంకేం యానిమల్స్ చూసావు? జిరాఫీ జిరాఫీ చూసావా? హైట్ గా ఉందా? మంచి హైట్ ఉందా అది? అవునా? నీకు ఏ యానిమల్ ఇష్టం? జిరాఫీ అవునా? ఓకే ఓకే. చూసారు కదా, వైట్ టైగర్స్ అండ్ రేర్ టైగర్స్ అన్నమాట. వైజాగ్ లో ప్రెసెంట్ 3 అయితే ఉన్నాయి. వీటి గురించి అన్ని తెలుసుకున్నాం కదా. ఒక దాని పేరు బాలు, ఇంకో దాని పేరు బేతన్. భలే ఉన్నాయి నేమ్స్ కూడా. సో ఇది ఈ రోజు వీడియో. మరిన్ని కొత్త వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.